ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. వశిష్ఠ వాక్యాలు 21 నుంచి మనము ఇప్పుడు తెలుసుకుందాం. భార్య పిల్లలు లేక పరకాంతలను గోడి బ్రహ్మచర్యుడు కాడు ఓ రామా. ఆత్మ కంటే అన్యమే మెరుగాకుంటే బ్రహ్మచర్యుడు ఓ రామా. అంటే అసలు బ్రహ్మచర్యము అంటే ఏంటంటే బ్రహ్మయందు చరించేవాడు బ్రహ్మచర్యుడు అంటారు. అసలు బ్రహ్మచారి అంటారు కదా, పరబ్రహ్మయందు చరించేవాడే బ్రహ్మచారి అంటారు. నాకు పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, నేను బ్రహ్మచారిని అని పరకాంతలతో కూడితే అది బ్రహ్మచర్యం కాదు రామా. అది బ్రహ్మచర్యం ఎలా అవుతుంది? అసలు బ్రహ్మచర్యం ఏంటంటే ఆత్మానుసంధానం ఎప్పుడూ కలిగి ఉండి ఆత్మ కంటే ఇంకా ఏది కూడా తెలియని వాడు అసలైన బ్రహ్మచారి. అంటే ఆత్మ కంటే ఇతరాలు ఏమీ అన్యం ఏమీ తెలియకుండా ఉంటే, అంటే ఇతరములంటే మన బాహ్యమైనటువంటి నామరూపాలు, రాగద్వేషాలు, నీది అహంకార మమకారాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఆత్మ ఒక్కటే తెలుసు. ఆత్మ ఎలా? ఆత్మ సర్వభూతానం అంటారు. అంటే సర్వభూతముల యందు, సర్వజీవుల యందు, అన్నిటి యందు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ వస్తువుని ఏది చూసినా ఆత్మభావంతో చూసేటువంటి వాడే అసలైన బ్రహ్మచారి అని రాముడికి వశిష్ఠుల వారు చెప్పారు. 22 రాగాదులతో కూడి భేదాలు విడువక గృహస్థుడు కాదు ఓ రామా. సర్వభూతములను సమముగా చూచిన సత్య గృహస్థుడు రామా. గృహస్థుడు అంటే పెళ్ళి చేసుకుని ఉన్నవాడు గృహస్థుడు అని అనుకుంటారు. మరి ఆ రాగద్వేషాలు ఉండి, అహంకార మమకారాలు ఉండి, నీది నాది అనే తేడాలు ఉండి మరి ఉన్నటువంటి వాడు గృహస్థుడు కాదు. అసలైన గృహస్థుడు ఎవరు అంటే సర్వజీవులని, సర్వభూతములను మరి సమంగా చూసేటువంటి వాడే అసలైన గృహస్థుడు. మరి గృహస్థుడు అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఈ 3 ఆశ్రమాలకు ఆధారం గృహస్థు. సరైన తన యొక్క నిర్వహణ, గృహస్థుడు తన యొక్క నిర్వహణ సరిగ్గా చేస్తే అసలైన గృహస్థుడు అవుతాడు. ఇప్పుడు బయట జీవాలకు ఆహారం పెట్టాలి. వాకిట్లోకి వచ్చినటువంటి ఇంట్లోకి వచ్చిన అతిథులకి, వాకిట్లో వచ్చిన అభ్యాగతులకి అందరికీ కూడా సమానంగా భగవత్ స్వరూపంగా చూసి అందరికీ అన్నీ సమకూరుస్తూ మరి ఎవరైనా ఆశ్రయించి వస్తే వాళ్ళ యొక్క సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించేవాడే సత్య గృహస్థుడు. అసలైన గృహస్థుడు వాడు రామా అని చెప్తున్నాడు. 23 వనమందు నివసించి వనితనపేక్షించ వానప్రస్థుడు కాడు ఓ రామా. కామిగాకయుండి నిష్కామి అయ్యున్న యోగి వానప్రస్థుడు రామ. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం ఆచరించాలి. ఆ వానప్రస్థాశ్రమం అంటే ఇదివరకు వనాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ గడిపేవారు భార్యాభర్తలు. మరి అదే వానప్రస్థం అనేవాళ్ళు. ఇప్పుడు మరి బాధ్యతలు తీరిన తర్వాత
వాళ్ళ యొక్క జీవితాన్ని కనీసం ఎదుటివారికి సాయానికి కానీ అవసరాలకు కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసి మరి వాళ్లకు మంచి చేతనైన సహాయ సహకారాలు అందించడమే వానప్రస్థము అని చెప్తున్నారు. అంటే వనాల్లోకి వెళ్ళి ఉంటే వానప్రస్థం అంటారని, వనాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి వనితల మీద ఆపేక్ష ఉంటే అది వానప్రస్థం కాదు. ఈ కోరికలన్నీ వదిలేసి నిజంగా నిష్కామంగా ఉన్నటువంటి వాడు అసలైన వానప్రస్థుడు. వాడు వనంలో ఉన్న గృహంలో ఉన్న వానప్రస్థుడి కిందే లెక్క అని రాముడికి వశిష్ఠుల వారు చెప్పారు. 24 గుహలోన కూర్చుని విషయాలు విడువక అది కాదు సన్యాసము ఓ రామా. గృహములో కూర్చునే విషయాలు విడచిన అది శుద్ధ సన్యాసము ఓ రామా. వెళ్ళి గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటాను, నేను గుహలో కూర్చున్నాను, ఎవ్వరికి ఏకాంతంగా ఉన్నాను, నేను సన్యాసిని అంటే కాదు. వాళ్ళు సన్యాసి అంటే మరి గుహలో కూర్చుని విషయాలు విడవకుండా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంటే అది సన్యాసం కాదు. గృహంలో ఉండే ఎవరికి ఏది కావాలో అది చేస్తూ అన్ని బాధ్యతలను నిర్వహిస్తూ మరి శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలను వదిలేసి నిష్కామంగా చేసినవాడు. వదిలేయటం అంటే బాధ్యతల్ని వదిలేయటం అనుకుంటారు కొంతమంది. బాధ్యతలు నిర్వహిస్తూ ధర్మంగా నడుస్తూ ఆ విషయాల యందు ఆసక్తి లేకుండా అందరికీ ఎవరికి ఏది ఎలా చెయ్యాలో ఎప్పుడు ఏం చెయ్యాలో సహాయ సహకారాలు అందించటమే అసలైన మరి సన్యాసం. అంటే గృహంలో ఉన్న రాగాదులు కోరికలు లేకుండా నిష్కామంగా ధర్మంగా నడిస్తే అదే అసలైన శుద్ధ సన్యాసం అని చెప్పారు. 25 జుట్టు జంధ్యము తీసి దేహాలు తలపోయా అది కాదు సన్యాసము ఓ రామా. దేహము తనుగాక దేవుడు తానైన అది శుద్ధ సన్యాసము ఓ రామా. అంటే సన్యాసం అంటే జుట్టు తీసేసి జంధ్యం తీసేసి ఉంటే మరి ఆ దేహభావన ఉంటే అది సన్యాసము కాదు. అంటే జుట్టు జంధ్యం తీసేస్తే అందరికీ సన్యాసుల్లాగా కనపడతారని అది సన్యాసమని భావిస్తారు, కానీ అది అసలైన సన్యాసం కాదు. దేహాల యొక్క భావన, దేహాలని తలబోస్తూ వాళ్ళ నామరూపాల ధ్యాసలో ఉండటం సన్యాసం కాదు. మరి ఈ దేహము తను కాదు, దేహి తను. అంటే ఆత్మ నేను, దేహము కాదు అనేటువంటి భావన. ఆత్మ నేనైన వాడెవరైతే ఉన్నాడో, నేను అనుకునేవాడు, అదే శుద్ధ సన్యాసము. అంటే దేహభావన ఉన్నంత వరకు దేహానికి విషయాలు బాహ్యంగా అన్నీ అవసరాలు అవుతాయి అనిపిస్తుంది. అవన్నీ క్షణిక సుఖాలనే ఇస్తాయి కానీ శాశ్వత సుఖాలను ఇవ్వవు. కనుక అది మరి తెలుసుకున్నటువంటి వాడు దేహం నేను కాదు, దేహి నేను, ఆత్మ నేను అని తెలుసుకున్నటువంటి వాడే అసలైన సన్యాసి. అదే అసలైన సన్యాసము. సన్యాసము అంటే వదిలేయటం అనే అర్థం. విషయాల్ని దేహాన్ని అన్నీ వదిలేయటమే సన్యాసం. అదే అసలైన సన్యాసం రామా అని చెప్తున్నాడు. 26 సన్యాసినని చెప్పి
సంగమపేక్షింప అది కాదు సన్యాసము ఓ రామా. సచ్చిదానందుడై సకల సంకల్పాలు విడుచుటే సన్యాసము ఓ రామ. సన్యాసిని సన్యాసిని అని చెప్పి అదే సన్యాసం అంటే అన్నీ వదిలేయటం అని కదా. అన్నీ వదిలేయకుండా మరి వనితల మీద ఆటి మీద ఈటి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మరి వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు అనుకుంటూ ఉంటే అది సన్యాసం కాదు. సచ్చిదానంద స్వరూపుడై ఉన్నటువంటి వాడు సకల సంకల్పాలు వదిలేస్తాడు. సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్తు చిత్తు ఆనందమే స్వరూపంగా కలిగిన పరమాత్మ. ఆ పరబ్రహ్మ యొక్క స్థితి ఎవరికి కలిగిందో వాడే అసలైన సన్యాసి. అదే శుద్ధ సన్యాసం అని చెప్తున్నారు. 27 దారపుత్రులు లేక తనువు తాననుకున్న అది కాదు సన్యాసము ఓ రామా. తను తత్వమసి అయి తనువు తాకాకున్న అది శుద్ధ సన్యాసము ఓ రామా. భార్యాపుత్రులు లేకపోతే సన్యాసం అని అనుకుంటారు. ఈ దేహమే తాననుకున్నటువంటి వాడికి వాడు సన్యాసి కాదు. అది కాదు సన్యాసం. దారాపుత్రుల్ని వదిలేయటం కాదు. తనువు మీద అంటే తనువు మీద భ్రాంతిని, నేను తనువే నేననే భావాన్ని వదిలేసిన వాడే అసలైన సన్యాసి. మరి తత్వమసి అంటే ఆ ఆత్మస్వరూపుణ్ణి నేను అయ్యాను అని మరి తనువు నేను అనుకున్నటువంటి వాడు ఆత్మ నేను అనేటువంటి భావానికి రావటమే అసలైన శుద్ధ సన్యాసం రామా అని చెప్పారు. 28 కానలలో యుండి కందమూలాలు తినుటే కాదు బ్రహ్మ ఋషి ఓ రామా. అయమాత్మ బ్రహ్మ అనుభవం పొందిన యోగి అతడే బ్రహ్మ ఋషి ఓ రామా. అడవుల్లో ఉండి వనాల్లో ఉండి కందమూలాలు తింటుంటే బ్రహ్మ ఋషిని అనుకుంటారు. అది కాదు. అక్కడ ఉండి అవి తిన్నంత మాత్రాన బ్రహ్మ ఋషి కాడు. తతిమ్మ వాటిని అన్నిటినీ వదిలేసి అయమాత్మ బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుభవం పొందినటువంటి యోగే బ్రహ్మ ఋషి రామా అని చెప్తున్నారు. 29 పరమ ఏకాంతమున తన పుట్టలో యుండి పాము మిమ్మెరుగునావు రామా. కామి ఏకాంతమున కొండ గుహలో యుండ బ్రహ్మమ్మునెట్లెరుగు రామా. తన పరమ ఏకాంతంగా ఉంటుంది. తన పుట్టలో ఉన్నటువంటి పాము మిమ్మల్ని తెలుసుకుంటుందా రామా. అట్లాగే కామి అయినటువంటి వాడి ఏకాంతంలో ఉన్న కొండ గుహలో ఉన్న వాడి భావాలు బ్రహ్మ మీద లేక విషయాల మీద ఉంటే బ్రహ్మాన్ని ఎట్లా తెలుసుకుంటాడు రామా, తెలుసుకోలేడు అని చెప్తున్నారు. 30 ఓర్పుతో వృక్షములు ఒకచోటనే యుండి అవి మిమ్మెరుగునావు రామా. ఆరు విడువకయుండి అచలుడని కూర్చున్న అంధుడు మిమ్మెరుగునావు రామా. వృక్షాలన్నీ ఒకచోటే ఉంటాయి. అవి పరమాత్మను తెలుసుకుంటాయా? తెలుసుకోవు. అట్లాగే 6 అంటే ఈ అరిషడ్వర్గాలను వదలని వాడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 విడవని వాడు, నేను మరి గొప్పవాడిని అని కూర్చుంటే, అచలుణ్ణని కూర్చుంటే
అటువంటి వాడు గుడ్డివాడితో సమానం. వాడు మరి పరమాత్మను తెలుసుకోగలడా? తెలుసుకోలేడు అని రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పారు. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. శుభం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం.